హాయ్ అందరికీ! వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. సండే వచ్చేసింది. ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ అంటారు. ఇంకా ఇప్పుడున్న వెదర్‌కి వర్షం పడుతుంటే వేడిగా ఏమన్నా తినాలనిపిస్తోంది కదా! చలో ఈ స్నాక్ మీకోసం. కుక్కర్‌లో కొన్ని ఆలు ఇలా హాఫ్‌కి కట్ చేసుకొని సాల్ట్ ఏసి ఒక్క 2 విజిల్స్ పెట్టుకొని తీసేసుకోండి. పైన పొట్టంతా తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ సరిపడంత సాల్ట్, ఒక చిన్న కప్ కార్న్ ఫ్లోర్ అండ్ 2 కప్స్ రైస్ ఫ్లోర్, ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, అలానే కొత్తిమీర తరుగు, ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లి పేస్ట్, ఇంకా కొంచెం కసూరి మేతి. ఇది మీ ఆప్షనల్. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని, ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఆ కలుపుకున్న దాన్ని ఇలా టిక్కీలాగా మీకు నచ్చిన షేప్‌లో చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, ఆల్రెడీ చేసి పెట్టుకున్న టిక్కీలన్నీ ఇలా పెట్టేసి సిమ్‌లో పెట్టుకొని రోస్ట్ అవ్వనిండి. 2 సైడ్స్ మంచిగా రోస్ట్ అవ్వనిచ్చి తీసేసుకుంటే మీ ఆలు టిక్కీ రెడీ అయిపోయినట్టే. ఇలా మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. రౌండ్‌గా చేసుకోవచ్చు, క్యూబ్స్ లాగా చేసుకోవచ్చు, ఇంకా బాల్స్ లాగా చేసుకొని చీజ్ బాల్స్ లాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. పిల్లలకి కావాల్సిన షేప్స్‌లో ఎలాగైనా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఇలా పాన్ మీద ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆలు అంటేనే ఎలా చేసినా గూడా పిల్లలు తినేస్తారు. అది ఇంకా హెల్త్‌కి మంచిది కూడా వాళ్ళకి. ఇంక మీ స్నాక్ రెడీ అయిపోయినట్టే. వేడిగా ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. సాస్ ఇంకా మయోనీస్‌తో చాలా బావుంటుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. అలానే ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.